నా పేరు రామ తులసి. మా నాన్నగారు పెట్టారు. మా పెద్దక్కాయి తనకిష్టమైన పేరు పెట్టాలని గొడవ చేసి సులోచన రాణి అని పెట్టింది. అప్పటి నుంచి నన్ను అందరూ సులోచన రాణి రాణి అని పిలుస్తారు. కాకపోతే మా బావగారులు కొంతమంది అంటే మా అక్క వాళ్ళ హస్బెండ్స్ అంటే నన్ను రామ తులసి ఏమే రామ తులసి అని పిలుస్తారు. ఎందుకంటే మేము 6 అక్క చెల్లెళ్ళు, మాకు ఒక్క అన్నయ్య. మేము అందరం తోబుట్టులాగానే ఉన్నాము. కాబట్టి స్వతంత్రంగా మా బావలందరూ రామ తులసి ఏమే రామ తులసి అని పిలుస్తారు. అందరు మాత్రం సులోచన అక్క, రాణి. మా అత్తగారి ఇంట్లో మాత్రం అందరూ రాణి రాణి అని పిలుస్తారు. అయితే అత్తగారి తరపు బంధం జన్మజన్మల అనుబంధం, పుట్టింటి తరపు బంధం అపూర్వమైన అనుబంధం. అటు అత్తగారు వాళ్ళని ఇటు పుట్టింటి వాళ్ళని చక్కగా ప్రేమిస్తూ వాళ్ళందరితో కలిసిమెలిసి ఉంటే ఆ జీవితం ఎంతో హాయిగా ఉంటుంది. ఆడబుడ్డని చూసుకొని ఇట్లా అని, అత్తను చూసుకొని ఇట్లా అంటే అది కరెక్టే కాదు. ఎందుకంటే భర్తను కని పెంచి పెద్ద చేసి వాళ్ళ అబ్బాయిని మనకు అప్పచెప్పి పెళ్లి చేసి మనకు అప్పచెబుతుంది అత్తగారు. మనం ఎంతో ఈ సంవత్సరం కొద్ది గొప్ప దాచిపెట్టుకుంటూ కూడబెట్టుకుంటూ మనం ఎదుగుతుంటే చూసి సంతోషించేది ఫస్ట్ అత్తగారు మామగారు. మన్నయ్య వాళ్ళు బాగుండాలని కోరుకునేది ఆడపడుచు. తర్వాత పుట్టింటి వారు అంటావా పండగకి పిలుస్తారు, బట్టలు పెడతారు. ఉన్నోళ్ళైతే, లేనివాళ్ళైతే 2 రోజులు భోజనం పెట్టి పంపిస్తారు. పిల్లలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారే కానీ ఆర్థిక ఇబ్బందులు వస్తే ఆదుకునేవాళ్ళు ఎంతో కొంత అరుదేనని నాకు తెలుసు. ఎందుకంటే ఒకసారి ఇస్తే అలసైద్దని నీ ఖర్చులను వెళ్ళబుచ్చుకోమ్మా అని చెప్తారు తల్లిదండ్రులు. అది చాలా మంచి పద్ధతే. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి ఎవరి మీద ఆధారపడే జీవితాలే కాదు, ప్రతి రూపాయి దాచిపెట్టుకుంటూ ఒకరికి సహాయం చేయాలి కానీ ఒకరిని యాచించి బతకడం అనేది చాలా దౌర్భాగ్యం. అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఎవ్వరూ ఉండకూడదు. 10 రూపాయలు సంపాదించుకునేవాళ్ళు 2 రూపాయలు దాచిపెట్టుకోవచ్చు. అలాగే జీవితకాలం భార్య భర్త అనురాగ ఆప్యాయతలతో ఉంటూ వాళ్ళ జీవితం స్వర్గమయం చేసుకుంటూ బ్రతికినంతకాలం భర్తనే ఆరాధిస్తూ పక్క వాళ్ళందరినీ అభిమానిస్తూ జీవించాలి. కానీ కొంతమంది ఈ రోజుల్లో పిల్లలైతే వీడు కాకపోతే ఇంకొకడు, వాడు కాకపోతే మరి ఒకడు, ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉంటున్నారు. ఒకళ్ళ జీవితం భర్త తింటే ప్రసాదం అవుతుంది, వేరే వాళ్ళు ముడితే కుక్క నాకిన కూడవుతుంది. అలా బ్రతకాలని కోరుకోవటం ఏ స్త్రీకైనా దౌర్భాగ్యమే కానీ సుఖం కాదు. దాని నుంచి వచ్చే డబ్బు కూడా డబ్బు కాదు. గంజి దాగి బ్రతికిన భర్త సంపాదనతో బ్రతకటం, ఆ నీడలో కన్ను మూయటమే ఆడదానికి సంతోషం. ఇటు తల్లిదండ్రికి అటు అత్తమామలకి గౌరవప్రదం. ఆ విషయం తెలుసుకొని పిల్లలందరూ జాగ్రత్తగా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ భార్యాభర్తల అనుబంధం మీద ఒక చిన్న పాట. మనసే కోవెలగా మమతలు మల్లెలుగా నిన్నే కొలచెదరా, నన్నెన్నడు మరువకురా కృష్ణ. మనసే కోవెలగా మమతలు మల్లెలుగా నిన్నే కొలిచెదరా, నన్నెన్నడు మరువకురా కృష్ణ. మనసే కోవెలగా. ఇది భార్యాభర్తల అనురాగం. కాబట్టి అందరూ భర్తను గౌరవిస్తూ
మీరు ప్రేమించబడుతూ డ్యూటీ నుంచి భర్త రాగానే ఎదురెళ్ళి చేతిలో ఉన్న లగేజ్ తీసుకొని కొద్దిగా మంచినీళ్ళు ఇచ్చి కొంచెం ఆయన కాఫీ పెట్టించి తనతో కూర్చొని ఒక పావు గంట అరగంట స్పెండ్ చేసిన తర్వాత కుకింగ్ కానీ వేరే పిల్లల జోద కానీ వెళ్ళండి. అప్పుడు భర్త ఆనందపడతాడు. లేకపోతే భర్త ఇంటికి వచ్చే టైంకి ఫోన్లో ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటా కూర్చుంటే ఆ భార్య ఎలాంటి భార్య కాదు. ఎలాంటి భార్య అర్హతలు ఉన్నది స్త్రీ కాదు. భార్యను ప్రేమించండి, భర్తతో ప్రేమించబడండి. ఓకేనా? సంతోషంగా ఉండండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. నా వయసు 58. మొన్న తప్పు చెప్పాను కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను. నా వయసు 58 ఇయర్స్. నేను మీ అందరికీ నా మాటలు పనికొస్తాయని ఆలోచిస్తూ మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఓకేనా? లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.